బ్రహ్మానందం గారు ట్రంప్ కార్డా లేదంటే ఆయనకి ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా మంచి రోల్ ఉందా? చెప్పండి. అది 16 తెలుస్తుంది అంటారా? ప్రస్తుతానికి అయితే చూసింది అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో అది 16 తర్వాత మధ్యలో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కూడా దింపారు. ఇంపాక్ట్ ప్లేయర్ ముందు నుంచే ఉన్నాడు, కానీ సినిమాలో ఇంపాక్ట్ ప్లేయర్ లైక్ నార్మల్. ఈ ముగ్గురులో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరండి? ఆయన పక్కన పెట్టండి, సత్య గారు లేరు కాబట్టి మన దగ్గర. ఈ ముగ్గురులోనా? యాక్చువల్లీ నాలుగో అతను ఇంపాక్ట్ ప్లేయర్. ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఆయన కూడా మధ్యలో వస్తారేమో ఇప్పుడు. ఇంపాక్ట్ ప్లేయర్ కదా సార్, సో ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు సార్. కొన్ని సీన్లు పేపర్ మీద చదువుతున్నప్పుడు అసలు ఇది కామెడీ అయినా అసలు వర్కౌట్ అవ్వద్దా ఇది అనిపిస్తుంటది, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం దాని ఇంపాక్ట్ చాలా వేరుగా కనిపిస్తుంది. అలాంటి సీన్లు ఏమైనా మెస్మరైజ్ చేసిన సీన్లు ఏమైనా ఉన్నాయా మీకు? యాక్చువల్ పేపర్ పైనే నేను పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నా. యాక్చువల్లీ ఇవాళ కూడా నిన్న కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆన్ ద స్పాట్ కొంచెం ఏం చేస్తుంటారు. సో మార్నింగ్ రాగానే మాకు ఇస్తారు, మేము అందరం కలిసి నవ్వుకుంటాం అనమాట. సో ఇప్పటి వరకు పేపర్ పైన ఇదిగా ఉంది, స్క్రీన్ పైన అదిరిపోయింది అనేది అసలు క్వశ్చన్ లేదు. ఎందుకంటే పేపర్ పైనే అదిరిపోద్ది. కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయ్యేసరికి ఇంకా డబుల్ గా అదిరిపోయింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకసారి ఇట్ ఈస్ ఆల్సో విజయ్స్ టైమింగ్ ద వే హీ వాంట్స్ ఇట్ టు బి. అంటే ఒకసారి చాలా అరే నేను ఈజ్ బదులు వాజ్ వాడేవాడరా అని ఒక డైలాగ్ ఉండేది. అది ఈజ్ బదులు వాజ్ అవుతారని మనం అనుకోవచ్చు, బట్ ద వే విజయ్ టర్న్స్ ఇట్ ఈజ్ ద మ్యాజిక్. ఇట్ ఈస్ హిస్. ఇప్పుడు ఏంటంటే ఒక రచయిత దర్శకుడుగా మారినప్పుడు అతని ప్రతిభ ఎక్కడ కనిపిస్తుంది అంటే దాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నాడు అనే దాన్ని బట్టి. సో చాలా సరళమైన తెలుగు పదాలు రాసి, లేకపోతే ఇవాళ రేపు ఎవడైనా బయట ఇట్లా కూర్చొని ఏం చేస్తున్నారా అనే దాని చిన్న పదాన్ని కూడా ఆయన ఒక విధంగా మేనేజ్ చేశారు. ఏదో ఉంది మనోడు విజయ్. సో దట్ ఈస్ వేర్ వి ఆల్ షైన్, బికాస్ ఇట్ ఈస్ బై రైడింగ్ ఆన్ హిస్ వర్డ్స్ అండ్ షోల్డర్స్. ఇస్ దట్ ఏదో అది. సో అదేంటంటే ఇట్ ఈస్ లైక్ యువర్ సైడింగ్ అప్ బ్యాక్, ఏదో చేస్తున్నాడు అరే విష్ణు చూసినా, ఇట్ లైక్ వి ఆల్ లైక్ సరే సరే, ఇట్ బికేమ్ లైక్ దట్. సో అది బాగుంటుంది.